హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మిల్ మేకర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇది రైస్లోకి, రోటీస్, చపాతీస్లోకి, అలాగే బిర్యానీస్లోకి కూడా బాగుంటుందండి టేస్ట్. నాన్ వెజ్ తినని వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ అనమాట. చాలా బాగుంటుందండి బిర్యానీ కాంబినేషన్స్తో వాటితో కూడా. ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో కనుక చేశారంటే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం ముందుగా కొన్ని మిల్ మేకర్ తీసుకుని, నేనైతే కొంచెం బిగ్ సైజ్ తీసుకున్నానండి. అందులోకి కొద్దిగా వేడి నీళ్ళు యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. 10 మినిట్స్ తర్వాత ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసుకోండి. అలాగే వీటిపైన కొన్ని చల్లని వాటర్ యాడ్ చేసుకోండి, అంటే నార్మల్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు, ఆ వేడి తగ్గడానికి. యాడ్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ని ఇలా స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 దాల్చిన చెక్క, 2 ఇలాచి, ఒక 2 లవంగాలు, అలాగే కొద్దిగా అల్లం ముక్క, వెల్లుల్లిపాయలు ఒక 6 కానీ 7 కానీ తీసుకోండి. అలాగే ఒక స్పూన్ పల్లీలు, ఒక స్పూన్ డ్రై కోకోనట్ పౌడర్, మీరు పచ్చి కొబ్బరి అయినా కూడా యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకుని ఇలా పేస్ట్లా చేసి పక్కన పెట్టుకోండి, వాటర్ యాడ్ చేసుకుని. ఇప్పుడు అలాగే టమాటోస్ని కూడా ఇలా ప్యూరీలా చేసి పక్కన పెట్టుకోండి. టమాటోస్ని మీరు ముక్కలుగా కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇలా అయితే కొంచెం గ్రేవీగా వస్తుందని చెప్పి ఇలా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న మిల్ మేకర్స్ యాడ్ చేసుకోండి. ఇందులోకి ఒక 4 to 5 మినిట్స్ పాటు మీడియం హీట్లో ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత లైట్గా కలర్ చేంజ్ అవుతాయండి. వాటిని తీసి పక్కన పెట్టుకుని ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని లవంగాలు, దాల్చిన చెక్క యాడ్ చేయండి. అవి ఫ్రై అయ్యాక ఆనియన్ అండ్ మిర్చి, అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఇవి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. సో ఆనియన్ అంతా కూడా కలర్ చేంజ్ అయిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ప్యూరీ యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి. టమాటో పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలన్నమాట. సో మూత పెట్టేసి ఒక 3 to 4 మినిట్స్ పాటు కుక్ చేయండి. ఒకసారి చెక్ చేయండి టమాటో కుక్ అయిందా లేదా. టమాటో పర్ఫెక్ట్గా సాఫ్ట్గా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేయండి. యాడ్ చేసుకుని ఒక్కసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇది మొత్తం కూడా టమాటో అంతటితో కూడా కలిసిపోయాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల ఉప్పు, ఒక 2 స్పూన్ల కారం, అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఈ ధనియాలు, జీలకర్ర మీరు ఇందాక మనం చేసిన పేస్ట్లో అయినా కూడా వేసుకోవచ్చండి, ఇక్కడైనా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎలా అయినా కూడా బాగానే ఉంటుంది టేస్ట్. సో ఇలా మొత్తం కూడా పౌడర్స్ అన్నీ ఆయిల్లో ఫ్రై అవ్వాలి. సో మొత్తం కూడా ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. గ్రేవీకి సరిపడా యాడ్ చేసుకోండి. ఇక్కడ వాటర్ యాడ్ చేసుకుని ఆ వాటర్ కొంచెం వేడెక్కే వరకు ఉడికించండి. మ్యాక్సిమం ఒక 2 to 3 మినిట్స్ పడుతుంది. సో ఒక 2 to 3 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులోకి మిల్ మేకర్స్ యాడ్ చేసేసుకోండి. మనం ఫ్రై చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకుని ఒకసారి ఇలా కలుపుకుని మూత పెట్టి ఉడికించండి ఒక 3 to 4 మినిట్స్ పాటు. ఇవి ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదండి, ఒక 3 to 4 మినిట్స్ పాటు ఉడికితే సరిపోతుంది. సో ఒక 4 మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా, చక్కగా ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది. మ్యాక్సిమం రెడీ అయిపోయినట్టేనండి కర్రీ. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కసూరి మేతి యాడ్ చేయండి. ఇదైతే ఆప్షనల్ అండి, మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయచ్చు. కాకపోతే ఇది యాడ్ చేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది. ఒకసారి మొత్తం కూడా ఇలా మిక్స్ చేసుకుని ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి, అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. ఇది రైస్లోకి, రోటీస్లోకి, చపాతీస్లోకి, అలాగే బిర్యానీస్లోకి అన్నిటికీ కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్.
మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కన ఉండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.